ఆ చిన్న బాలుడి మాటలు విన్న క్షణంలోనే ఆదిత్య మనసు ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. ఏదో చాలా కాలం క్రితం జరిగిన ఒక సంఘటన మెల్లగా అతని జ్ఞాపకాలలోకి వచ్చేసింది. చిన్నప్పుడు ఆదిత్య చాలా అల్లరి చేసేవాడు. ఆటపాటల్లో మునిగిపోయి ఎవరికి ఏమి జరుగుతుందో ఆలోచించేవాడు కాదు. ఒకరోజు తన స్నేహితులతో కలిసి ఒక రైతు పొలంలోకి వెళ్ళాడు. అక్కడ కొత్తగా ములిచిన చిన్న మొక్కలున్నాయి. కాని కోపంతో ఆ మొక్కలను ఒక్కొక్కటిగా పీకేశాడు. అప్పుడతను నవ్వుకున్నాడు. అది ఒక చిన్న ఆటగా భావించాడు. కాని ఆ రైతు కష్టం అతనికి కనిపించలేదు. ఇప్పుడు అదే సంఘటన గుర్తొచ్చింది. ఆదిత్య కళ్ళల్లో నీళ్లు కమ్ముకున్నాయి. నేను చేసిన పని ఇదేనా అని అతని మనసు బాధతో అడిగింది. అతను వెంటనే ఆశ్రమానికి వెళ్ళి సత్యమూర్తి ముందు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. సత్యమూర్తి ప్రశాంతంగా చెప్పాడు, ప్రతీ పని ఒక విత్తనం లాంటిదే బిడ్డా. మనం నాటినది ఎప్పుడో ఒకరోజు మన జీవితంలో ఫలితంగా కనిపిస్తుంది. నువ్వు అప్పుడే వేసిన విత్తనం ఇప్పుడు నీ పరిస్థితుల రూపంలో నీకు తిరిగి వచ్చింది. ఆ మాటలు విన్న ఆదిత్య నిశ్శబ్దంగా వినిపించాడు. అతని మనసులో నిజం స్పష్టంగా కనిపించడం ప్రారంభమైంది. కాని సత్యమూర్తి ఇంకా చెప్పాడు, నువ్విప్పుడు మంచి విత్తనం నాటావు. దాని ఫలితం కూడా త్వరలోనే కనిపిస్తుంది. ఆ మంచి ఫలితం నిజంగా ఎలా వస్తుంది తెలుసుకోవాలంటే పార్ట్ 4 చూడండి.